గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ లివింగ్. టైం ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 6:30 అవుతుంది. సత్యనారాయణ స్వామి వ్రతం అక్కడికైతే వెళ్ళి అవైలబుల్ ఉంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించి ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్తాం. ఈ బ్లాగ్ చూస్తున్న మీకు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం అయితే ఛానల్ని బెల్ సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. యాక్చువల్లీ బెల్ సింబల్ యాక్టివేట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే నేను చేసే ప్రతి వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. రూమ్లోనైతే ఫ్రెష్ అప్ అయిన అందరం గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం గురించి అయితే కనుక్కొని అది సత్యనారాయణ స్వామి వ్రతం చేయించి ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్తాం. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని వెళ్ళే దారిలోనైతే చాలామంది ఇలా తిరునామాలు పెట్టే వాళ్ళు ఉన్నారు. సో ఒక అమ్మ దగ్గరనైతే మేమందరం తిరునామాలు అయితే పెట్టించుకున్నాం. ఇది సత్యనారాయణ స్వామి వ్రత మండప ముఖద్వారము. ఇది హాల్ ఎంట్రన్స్. ఈ హాల్ ఎంట్రన్స్లోనే ఒక బయట పెద్ద హాల్ అయితే ఉంది. ఇక్కడ చాలామంది విశ్రాంతి తీసుకోవడానికి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న వాళ్ళైతే బయటకు వెళ్తున్నారు చూడొచ్చు. సెకండ్ బ్యాచ్ వారి కోసం అయితే ఇక్కడ మేమందరం సిద్ధంగా ఉన్నాం. చాలామంది మాతో పాటు చాలామంది కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు సెకండ్ బ్యాచ్ కోసం. ఇక్కడే హాల్లోనైతే వ్రతంకు సంబంధించిన టికెట్లు అయితే ఇష్యూ చేస్తారు. అందరూ చాలామంది లైన్లో నిలబడ్డారు. బ్యాక్ సైడ్లో చూడొచ్చు వీళ్ళందరూ 10 o'clock సత్యనారాయణ స్వామి వ్రతం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మేము కూడా 10 o'clock సత్యనారాయణ స్వామి వ్రతం కోసం 9:30కి టికెట్ ఇస్తారంట. టికెట్ లైన్ వచ్చేసి అక్కడ లైన్. సో ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే టికెట్ ఇస్తారు. సో అప్పుడు వెళ్ళి లైన్లో నిలబడి టికెట్ అయితే తీసుకుంటాం. టికెట్ కాస్ట్ వచ్చేసి 800 రూపీస్. బయట పూలు పండ్లు అయితే మనమే తీసుకోవాలి. తీసుకున్నాం ఆల్రెడీ. వ్రతం టికెట్ తీసుకోవడానికి అయితే లైన్లో వెళ్తున్నాను. సో టికెట్ అయితే తీసుకోవడం జరిగింది. హాల్ నెంబర్ 1 ద్వారానైతే సత్యనారాయణ స్వామి వ్రతానికి లోపలికి అయితే ఎంట్రెన్స్ ఉంది చూడొచ్చు. టికెట్ తీసుకున్న వాళ్ళందరూ ఇంకా హాల్ అయితే తెరవక ముందే అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో మేమైతే హాల్ తెరిచిన తర్వాత లోపలికి వెళ్దామని చెప్పి ఇక్కడనే కూర్చున్నాం. సో హాల్ అయితే ఓపెన్ చేసిండ్రు. లోపలికి వెళ్ళడం చూడొచ్చు. ఇది సత్యనారాయణ స్వామి వారికి పూజా సామాగ్రి అక్కడ కౌంటర్లో ఇచ్చారు. ఇక్కడ సత్యనారాయణ స్వామికి వ్రతానికి కావలసిన తీర్థాలు, ప్రసాదము మరియు దీపాలు, పంచామృతం అయితే వాటికి సంబంధించిన గిన్నెలు కూడా వీళ్ళు ఇష్యూ చేస్తున్నారు. వ్రతం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళకే ఇవి ఇచ్చేయాలి. సో మేమైతే ఒక సెట్ తీసుకున్నాం. యాదాద్రి సన్నిధిలో జరుగుతున్న ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే డైలీ 4 సార్లు జరుగుతాయి. 4 స్లాట్లు ఉంటాయి. మార్నింగ్ 7:30, దాని తర్వాత 10 o'clock, ఆ తర్వాత 12 o'clock మరియు ఈవినింగ్ 4 o'clock అయితే 4 స్లాట్లుగా జరుగుతాయి. మేమైతే మధ్యాహ్నం కాదు మార్నింగ్ 10 o'clock స్లాట్లోనైతే మేము వ్రతానికి సంబంధించిన టికెట్ తీసుకొని సత్యనారాయణ స్వామికి వ్రతం చేయించడానికైతే ఈ వ్రత మండపానికి చేరుకొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అయితే దిగ్విజయంగా నిర్వహించాము. సుమారు ఒక 80 నుండి 85 మంది జంటలైతే ఈ 10 గంటల స్లాట్లో సత్యనారాయణ స్వామి వ్రతంలోనైతే కూర్చున్నారు. ముందు అయ్యగారు అయితే అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఏ విధంగా చేయాలని చెప్పి. వాటిని అన్నీ ఫాలో అవుతూ మేమైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నాము దీక్షతో, భక్తితో.
అయ్యవార్లు కూడా చాలా చక్కగా నిదానంగా ప్రతి పనిని చాలా మంచిగా చెప్తూ చేయిస్తూ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అయితే చాలా చక్కగా చేయిస్తున్నారు. పంతులు గారు చెప్పిన సత్యనారాయణ స్వామి కథకు సంబంధించిన 5 కథలైతే చాలా భక్తి శ్రద్ధలతో విన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు హాలు పూర్తిగానైతే నిండిపోయింది భక్తులతో. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించే భక్తులతో హాల్ పూర్తిగా నిండిపోయింది. సత్యనారాయణ స్వామి వ్రతం చివరికంట వచ్చేసింది. స్వామివారికి నైవేద్యం సమర్పించి హారతి అయితే ఇవ్వమని చెప్పి అయ్యగారు చెప్పారు. సుమారు 1 గంటన్నర పాటు అయితే ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించాము. 11:15 కల్లా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. అందరం ఇక్కడ వ్రతం చేసిన హాల్ నుండి అయితే బయటికి వెళ్ళిపోతున్నాం. తీర్థప్రసాదాలు అయితే ఇక్కడ అందరికి పంచినాం. ఇది సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క హాల్. ఎట్ ఏ టైం ఒక 100 నుండి 120 వ్రతాలు అయితే చేయొచ్చు ఇది హాల్. ఫైనల్గా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ముగిసింది. సో ఇప్పుడైతే మళ్ళీ రూమ్కి వెళ్ళి అక్కడ నుండి అయితే దర్శనానికి అయితే వెళ్తాం. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్. సో ఈ యాదాద్రి వ్లాగ్లోనే మరీ 2-3 వ్లాగ్లు అయితే వస్తాయి. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని యాక్టివేట్లో పెట్టుకోండి, బెల్ సింబల్ని ప్రెస్ చేసి. ఉంటాను. మీ లైఫ్ ఆఫ్ లివింగ్ రాజు సైనింగ్ ఆఫ్.